NET and DSC aspirants ki welcome to our HKS classroom YouTube channel. సో ఈరోజు మనము ఏపీ టెట్లో 2024లో మనకి ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక్కడ ఓన్లీ ట్రిగ్నామెట్రీ నుంచే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఉండే మొత్తం మనకు వచ్చే అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఏమైనా మీకు వేరే ఏదైనా మొత్తం పేపర్ కావాలన్నా, ప్రీవియస్లో జరిగిన మొత్తం మ్యాథ్స్లోంచి పేపర్ కావాలన్నా లేదా డిఎస్లోంచి పేపర్ కావాలన్నా మీరు నాకు ఏదైనా కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా అది చేస్తాను మీ అందరి కోసం. సరే, ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఒక సమ్ చూద్దాం. ఈ ప్రీవియస్లో ఇచ్చినవన్నీ కూడా మనకు 14th నుంచి అయ్యాయి కదా, 18th వరకు. సో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఒకసారి అన్నీ కూడా ఇప్పుడు చేద్దాం. సరే, tan a = 3/4 అయినా 1 - cot a / 1 + cot a ఎంత అవుతుంది అని అన్నాడు. ఓకే, tan a 3/4. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పాయింట్ చెప్పే ముందు sin aకి రెసిప్రోకల్ ఏంటి సార్ అంటే కొసికెంట్ a. ఏంటమ్మా? కొసికెంట్ a. అలాగే కాస్ ఏకి సీకెంట్ a. సీకెంట్ a రెసిప్రోకల్ అవుతుంది. అలాగే కాట్ ట్యాన్కి ఏంటి సార్ అంటే కాట్. ఓకేనా? కాట్ ఏ రెసిప్రోకల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ట్యాన్ ఏ ఇచ్చాడు కదా, మనకు కాట్లు ఇచ్చాడు. చాలా ఈజీగానే ఉంది ఇక్కడ, ఎందుకంటే ట్యాను దీని రెసిప్రోకల్ ఉంది. సో ఇప్పుడు ఈ సమ్ చేయాలంటే 1 - కాట్ ప్లేస్లో ఏం చేస్తారంటే, కాట్ అంటే ట్యాన్కి రెసిప్రోకల్ అంటే రివర్స్ చేస్తే వస్తుంది. ఇక్కడ 3/4 ఉంది కదా, దీన్ని రివర్స్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 4/3 అని రాస్తాము. ఇక్కడ 1 + కాట్ ఏ ఉంది కదా, కాట్ ఏ ఇది కూడా ఎంత అవుతుంది సార్ అంటే 1 + 4/3 అవుతుంది. ఓకేనమ్మా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఇలా ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవాలి. 3 1s are 3 మైనస్ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది బై ఈ 3. ఓకే, హోల్ బై 3 1s are 3 ప్లస్ ఇక్కడ 4/3. సో 3 క్యాన్సిల్. యాక్చువల్గా ఇక్కడ మనం ఇంత స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. మనం కొంచెం టైం సేవ్ అవ్వాలంటే 3 - 4 3 + 4 అని రాస్తే సరిపోద్ది అనమాట. మరి ఎలాగో క్యాన్సిల్ అవుతాయి కదా, అంటే కొంచెం మనం అలా టైం మనకు 2-3 seconds అయినా మనకు కలిసి వస్తుంది అనమాట. అందుకోసం అప్పుడు 3 ఇది కూడా మనం రాయాల్సిన అవసరం లేదు. 3 - 4 ఎంత సార్ అంటే -1. 3 + 4 ఎంత సార్ అంటే 7. ఇదే మన ఆన్సర్. ఆప్షన్లో ఇది ఉంటుంది. మనకు ఫస్ట్ ఆప్షన్లో ఇది ఇచ్చాడు. సో ఆప్షన్ -1/7 యువర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, సెకండ్ సమ్ చూద్దాం. sin θ + cos θ² + sin θ - cos θ². ఇప్పుడు ఇది సింపుల్గా చేయొచ్చు. ఇది a + b² + a - b² లాగా ఉంది. చూడండి, ఇలా కూడా చేయొచ్చు. a + b² + a - b². ఇక్కడ +2ab ఇక్కడ -2ab, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఇక్కడ a², ఇక్కడ ఒక a², ఇక్కడ ఒక b², ఇక్కడ ఒక b², అంటే 2 × a² + b² మీకు మిగులుతుంది. ఓకేనా? ఇది ఫార్ములా. 2 × a అంటే ఇక్కడంతా sin² θ ప్లస్ b అంటే cos² θ. sin² θ + cos² θ 1 అనమాట, ఐడెంటిటీ. ఓకేనా? సో ఆన్సర్ 2 అనమాట. ఇది ఒక ప్రాసెస్. లేదు సార్ అంటే అదే మరి ఇప్పుడు దాన్నే మీరు ఇలా ఫార్ములా కాకుండా ఇప్పుడు మనం దీన్ని ఎలా చేద్దామంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది కూడా పెద్ద టైం ఏం తీసుకోవచ్చు, చాలా ఈజీ సమ్మే. sin² θ ఇది a + b² లాగా ఎక్స్పాండ్ చేద్దాం. ప్లస్ cos² θ ప్లస్ 2ab అంటే 2 × a అంటే ఇక్కడ sin θ ఇంటూ cos b అంటే cos θ. ఓకేనా? ఇది 2ab. ఇంకా ప్లస్ మళ్ళీ ఇది a - b² కదా, దాన్ని ఎలా రాద్దామంటే sin² θ ప్లస్ cos² θ మైనస్ 2 × sin θ అంటే a అంటే sin θ ఇంటూ b అంటే cos θ. చూడండి, ఇదిగో ఇప్పుడు ఈ 2 × sin θ cos θ ఇదిగో -2 × క్యాన్సిల్ అయిపోయింది. sin² + cos², ఇదిగో sin² + cos² ఎంత అంటే 1. ఇక్కడ sin² + cos² 1. 1 + 1 ఎంత? 2. ఇదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోసం చేద్దాం. రైట్, ఇప్పుడు థర్డ్ సమ్ చేద్దాం. ఒకసారి చూడండి, సమ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ log sin 60/2 ప్లస్ log cos 60/2 మైనస్ log tan 60/2. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే, అదే మనకు వాస్తవ సంఖ్యలు అనే టాపిక్లో ఉంది. కానీ
ఇది ట్రిగ్నామెట్రీ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి మనము ఈ సమ్ని ఇక్కడ ట్రిగ్నామెట్రీలో పెట్టాము. యాక్చువల్గా ఇది వాస్తవ సంఖ్యలు అనే టాపిక్లో ఉంది. సరే చూద్దాం ఒక్కసారి చూడండి. ఇప్పుడు వాల్యూస్ ఫస్ట్ వాల్యూస్ వేయాలి మనకు. వాల్యూస్ ఏంటి సార్ అంటే లాగ్ ఆఫ్ sin 60 వాల్యూ ఎంత అంటే √3/2 sin 60 √3/2 బేస్ 2 ప్లస్ లాగ్ ఆఫ్ cos 60 వాల్యూ ఎంత అంటే sin 30 1/2 కాబట్టి cos 60 కూడా 1/2 ఇక్కడ బేస్ 2 మైనస్ లాగ్ ఆఫ్ ఇది బేస్ 2 ముందు రాద్దాం tan 60 అంటే √3 tan 60 √3. ఇది మీకు వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకు సైన్ కాస్ దీనిలోంచి మనకు వాల్యూస్ మీద సమ్స్ అడిగాడు. ఒక 2-3 సమ్స్ వచ్చాయి మనకు. ఇది మనకు ఇండైరెక్ట్గా కోఆర్డినేట్ జామెట్రీ మనకు నిరూపక రేఖ గణితంలోంచి ఒక క్వశ్చన్ నెక్స్ట్ ఈ చాప్టర్లో ఉంది. అలాగే మనకు ట్రిగ్నామెట్రీ కూడా మనకి త్రికోణమితి నుంచి కూడా మనకు ఇచ్చాడు. అందువలన చాలా చాలా సమ్స్ వాల్యూస్ నుంచి ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని ఎలా చేయాలంటే డైరెక్ట్గా మనం ఏం చేయలేము ఇక్కడ. అందువల్ల మనకు ఒక ఫార్ములా ఉంది. ఒక సూత్రం ఏంటంటే log a ప్లస్ log b ఆ ఫార్ములా లాగా ఉంది. అవునా? సో log a ప్లస్ log b సూత్రం లాగా ఉంది కాబట్టి లాగ్ ఇక్కడ రాస్తాను log a ప్లస్ log b ఇక్కడ బేసు సేమే ఉంటుంది అనమాట. ఇక్కడ x ఓకే దాని బేస్ అంటాం. ఇవి సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది. అలాంటప్పుడు మన దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే log a ఇంటూ b బేస్ x అనమాట. ఒకటే x తీసుకుంటాం అంటే ఇక్కడ రెండిట్లో బేసు 2 ఉంది కాబట్టి 2 తీసుకుందాం. ఇది a ఇది b లాగ్ ఏమని చెప్పాము a ఇంటూ b కదా, ఇది a ఇంటూ b అంటే 1/2 మైనస్ ఆ చివరిది అలాగే రాద్దాం. ఓకేనా? ఇది √3 బేస్ 2 అనమాట. చూడండి ఇప్పుడు లాగు ఈ రెండు మల్పి చేస్తే లాగు √3 1 √3/4 మైనస్ లాగు √3 బేస్ 2. మళ్ళీ ఇది ఏ ఫార్ములాగా ఉందంటే సేమ్, మళ్ళీ బేసులు సేమ్ ఉన్నాయి. ఇది ఇక్కడ 2 ఇక్కడ 2 బేస్. ఇది లాగు ఇది ఏ ఫార్ములాగా ఉందంటే log a మైనస్ log b. బేసులు రాయాల్సిన అవసరం లేదు, సేమ్గా ఉన్నాయి. రాస్తే ఏదో ఒకటి ఇక్కడ ఏదో ఒక బేస్ అనుకున్నాం కాసేపు ఎక్స్. ఓకే log a మైనస్ log b దీని ఆన్సర్ ఏమవుతుందంటే log a/b అవుతుందన్నమాట. అంటే డివైడ్ అవుతుంది. ఇక్కడ బేస్ 2 అనమాట, అదే బేస్ ఎక్స్ ఏదవుతుంది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. సో డివైడ్ చేయాలి అంటే మైనస్ ఉంటే వీటిని డివైడ్ చేయాలి, ప్లస్ ఉంటే ఇంటూ చేయాలి. ఓకేనా? అందువలన ఇది ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు బై చేయాలి. ఎలాగా log √3/4 బై ఎంత ఉంది ఇక్కడ √3. ఓకే √3/4/√3. సో ఇక్కడ ఇది బేస్ 2 రాయండి. ఇప్పుడు log √3 ఇక్కడ log బేస్ 2 ఇంటూ చూడండి √3/4 అలాగే రాసి మళ్ళీ కింద ఇక్కడ ఒక నంబర్ ఉంది కదా, దీన్ని మనము యాక్చువల్గా ఫ్రాక్షన్ ఇది మనం దీన్ని ఒక భిన్నంలాగా అనుకున్నాం అనుకోండి. ఓకే ఒక భిన్నం అనుకుంటే ఇది మనకేమవుతుంది, ఇది దాని రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? రివర్స్ అవుతుంది కదా, అది విలోమం అంటారు కదా. అయితే ఇప్పుడు అది మనము రివర్స్ చేయాలి. 1 ఇక్కడ ఎంత ఉంది √3 ఉంది కదా, 1/√3 అవుతుందన్నమాట. ఈ √3 క్యాన్సిల్. ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ 1/4 వచ్చింది. ఓకేనా? లాగ్ ఎంత వచ్చింది సార్ అంటే 1/4 బేస్ 2 వచ్చింది. ఓకే లాగ్ 1/4 బేస్ 2 వచ్చింది. మనకి ఎంత వచ్చింది సార్ అంటే లాగ్ 1/4 బేస్ 2 వచ్చింది. ఓకేనా? దీన్ని మనం ఎలా రాస్తామంటే చూడండి లాగ్ ఆఫ్ ఈ 1/4ని మనము 1/2² అని రాయొచ్చు కదా, 2² అవునా, 2² అంటే అదే కదా 4 కదా. సో దీన్ని దట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే లాగ్ బేస్ 2. చూడండి ఏదైనా మనకి డినామినేటర్లో పవర్ ఉంటే అది ఇలా పవర్ -2 అవుతుంది. అంటే 1/a పవర్ ఇది ఏ ఫార్ములా సార్ అంటే 1/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ -n అనే సూత్రం మనకు అనమాట. ఓకేనా? ఇవి మనకు ఆల్రెడీ మనకు తెలిసిన ఇవి సూత్రాలు కాబట్టి ఫార్ములాస్ కాబట్టి ఇది ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకే ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ -2 ముందుకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏ పవర్ లాగ్
ఇది కూడా మళ్ళీ ఫార్ములా లాగ్ ఎక్స్ పవర్, అవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను. మనం మైండ్లో ఉంచుకోవాలి, ఏదైనా పవర్ ముందు ఉంటే పవర్ ఉంటే అది ముందుకు వచ్చేస్తుంది అనమాట, అది ఒక సూత్రం. సో లాగ్ ఇక్కడ ఎంత వచ్చింది సార్ అంటే, లాగ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది, ఇలా సేమ్ ఉంటే ఇది 1 అయిపోద్ది అనమాట, సేమ్ ఉంటే 1 అయిపోద్ది. అంటే అప్పుడు ఎంత వచ్చింది మనకు ఆన్సర్ -2 అనమాట. దీని ఆన్సర్ ఎంత -2. ఇది ఒక సమ్. ఓకే చూడండి, ఇప్పుడు sin స్క్వేర్ 15 ప్లస్ sin స్క్వేర్ 75 బై tan స్క్వేర్ 60 ప్లస్ cot స్క్వేర్ 30 మైనస్ 1/2 ఇంటూ secant 35 ఇంటూ sin 55. ఇది చేద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు sin స్క్వేర్ ఇక్కడ మనకు 15 డిగ్రీస్ ఇచ్చాడు, కానీ మనకు 15 75 అనేది మనకు లేవు, వాల్యూస్ లేవు. కాబట్టి మనం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, దీన్ని మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ sin స్క్వేర్ 15 అలాగే ఉంచి ప్లస్ దీన్ని sin స్క్వేర్ 75ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ sin స్క్వేర్ 90 మైనస్ 15 అని రాసుకోవచ్చు. sin స్క్వేర్ 90 మైనస్ 15, ఎందుకంటే ఇక్కడ 90 మైనస్ 15 75 కదా. ఓకే, అందుకు రాయొచ్చు. ఇక్కడ రాయడం వల్ల ఏంటి యూజ్ అనేది తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు tan స్క్వేర్ 60 ఉంది ప్లస్ cot స్క్వేర్ 16 మనం ఎలా రాయొచ్చు అంటే, cot స్క్వేర్ 90 మైనస్, అంటే 90లో ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 30 వస్తుందంటే 60 వస్తుంది, 60 చేస్తే వస్తుంది. సో ఈ వాల్యూ ఇప్పుడు చూడండి, sin స్క్వేర్ 15 ఒక స్టెప్ రాసి sin స్క్వేర్ 15 ప్లస్ sin a మైనస్ b, ఇక్కడ sin 90 మైనస్ థీటా, sin 90 మైనస్ థీటా అలా ఉందన్నమాట. sin 90 మైనస్ థీటా ఏమవుతుంది సార్ అంటే cos థీటా అవుతుంది. sin 90 మైనస్ థీటా cos థీటా అంటే ఇదిగో ఇది 90 మైనస్ థీటా, ఈ థీటా ప్లేస్లో ఏముంది 15 డిగ్రీస్ ఉంది కాబట్టి sin 90 మైనస్ థీటా cos థీటా అవుతుంది, కాబట్టి ఇక్కడ cos స్క్వేర్ 15 అవుతుంది అనమాట, cos స్క్వేర్ 15. ఓకేనా, బై ఇక్కడ tan స్క్వేర్ అలాగే రాసి tan స్క్వేర్ 60 డిగ్రీస్ ప్లస్ cot 90 మైనస్ థీటా కూడా tan స్క్వేర్ థీటానే అవుతుంది. tan స్క్వేర్ థీటా అంటే ఇక్కడ 60, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీని వాల్యూ చూడండి, ఇది ఐడెంటిటీ అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ sin స్క్వేర్ 15 ప్లస్ cos స్క్వేర్ 15 ఏమవుతుందంటే మనకు ఇది ఐడెంటిటీ అవుతుంది. సో అందువల్ల దాని వాల్యూ 1 అనమాట, ఈ వాల్యూ 1 అవుతుంది. బై ఇక్కడ tan స్క్వేర్ 60, tan స్క్వేర్ 60 అంటే tan వాల్యూ మనకు తెలుసు కదా. tan ఇంకా ఇది చేయలేదు, నేను ఇప్పుడు చేస్తాను. ఇది తర్వాత చేద్దాం, ముందైతే దీన్ని సింప్లిఫై చేస్తాను, తర్వాత చేద్దాం. ఇది tan 60 వాల్యూ √3, ఓకేనా, హోల్ స్క్వేర్ ప్లస్ tan √3 హోల్ స్క్వేర్, అది tan 60 కదా. ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుంది, స్క్వేర్ రూట్ పోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంత 3 కదా. ఇప్పుడు ఎంత మిగిలింది సార్ అంటే 1/3 ప్లస్ 3 మిగిలింది 6 మైనస్ ఇక్కడ 1/2 ఇంటూ secant 35 ఇంటూ sin 55 కదా. secantని ఎలా రాయొచ్చు 1/cos, చూడండి ఇంటూ వచ్చినప్పుడు ఇలా రాయాలి 1/cos 35, ఎందుకంటే ఇది కాస్కి విలోమం. ఓకేనా, అందువలన ఇలా రాయొచ్చు. ఇది sin అలాగే రాయండి, sin 55. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 1/6 మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఆల్రెడీ ఇక్కడ రాసినట్టు, ఇంతకు ముందు రాసినట్టే మనకు సైన్ అనేది పైన వస్తుంది, sin 55 అనేది పైన వస్తుంది. ఈ కాస్ ఉంది, దీన్ని మళ్ళీ ఇవన్నీ స్టెప్స్ రాయకుండా కాస్ అనేది సైన్లో మనం 90 మైనస్ థీటా రాయొచ్చు కదా. అంటే కాసు 35ని cos 90 మైనస్ 55 అని రాయొచ్చు, అవునా. అందువలన cos 35ని ఎలా రాయొచ్చు 90 మైనస్ 55, 90 మైనస్ 35 కదా. మరి cos 90 మైనస్ థీటా మళ్ళీ sin థీటా అవుతుంది అనమాట, sin 55 అవుతుంది. అందువలన దీన్ని మనం sin 55గానే రాయొచ్చు అనమాట. sin 55/sin 51 ఎంత వచ్చింది 1. చూడండి ఇప్పుడు తెలుసు కదా, ఇది 1 అయిపోయింది, ఇంకా మనం దీన్ని వదిలేయండి, 1/2 ఇంటూ 1 1 అయిపోద్ది. ఇక్కడ 1/6 చూడండి, ఇక్కడ 1/6 మైనస్ 1/2 కదా. మీకు ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ ఎల్సిఎం 6 అవుతుంది, అవునా, ఎల్సిఎం 6 అవుతుంది. ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 6, ఇక్కడ 3 కదా, ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. ఓకే,
3 అవుతుంది. 1 మైనస్ 3. ఓకే, 1 మైనస్ 3 అంటే -2/6. -2/6 అంటే 1 జా 2 జా అంటే -1/2 ఆన్సర్. ఎంత వచ్చింది? -1/2. ఇది మన ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా అయిపోయింది. ఇది సమ్ మనకు ఆన్సర్ -1/2. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, sin స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అనే ఒక నిరూపకాలు ఇచ్చాడు. కోఆర్డినేట్స్ అంటారు. ఈ నిరూపకాలు ఫామ్లో ఇస్తే, రూపంలో ఇస్తే చూడండి, కాస్ స్క్వేర్ థీటా సీకెన్ స్క్వేర్ థీటా, ఇక్కడ -1 0. ఇక్కడ 3 నిరూపకాలు ఇచ్చాడు. ఈ నిరూపకాలు ఇచ్చిన దాని నుండి మనకు యాక్చువల్గా ఇది త్రికోణమితి కాదు, మనకు ఇది నిరూపక రేఖాగణితం. ఓకే, అందులోంచి ఇది క్వశ్చన్. కాకపోతే మనకి ట్రిగనోమెట్రీ ఉంది కదా, మనకి త్రికోణమితి ఉంది కాబట్టి మనము దీన్ని చేద్దామని ఇందులో మళ్ళీ పెట్టాను. యాక్చువల్గా ఇది అది నిరూపక రేఖాగణితం. సరే, గురుత్వ కేంద్రం ఇక్కడ ఫస్ట్ అది ఇచ్చిన వాటిని మనం ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని x1 అనుకుందాం. ఇక్కడ డైరెక్ట్గా దీన్ని x1, ఓకే, ఇది x1 అనుకుందాం, దీన్ని y1 అనుకుందాం, ఇది x2 అనుకుందాం, ఇది y2, ఇది x3 y3. చూసుకోండి, ప్రతి దాంట్లో x y ఉండాలన్నమాట. అది సో గురుత్వ కేంద్రంకి మనకు సూత్రం ఏంటంటే x1 + x2 + x3/3 కామా y1 + y2 + y3/3. ఇది మనకు ఫార్ములా. ఓకే, సూత్రం అది ఉంది. x1 అంటే ముందు ఇవన్నీ కూడా అలాగే మనము కలిపేయడమే. ఓకే, కలపాలి. ఇవేంటే ఇదొకటి కాస్ స్క్వేర్, అది చూడండి x1 x2 x3 మనం కలపాలి. ఓకేనా? కాస్ స్క్వేర్ థీటా యాడ్ చేయాలి. ప్లస్ ఇది ప్లస్ ఆఫ్ మైనస్ ఏమైపోద్ది? మైనస్ అయిపోద్ది. కాబట్టి -/3 కామా y1 అంటే ఇక్కడ ఎంత ఉంది? -tan స్క్వేర్ థీటా ప్లస్ y2 అంటే సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ 0/3 అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా -1 కదా. ఇది చూడండి, ఇది మనకు ఐడెంటిటీ ఉంది, 1 అవుతుంది. ఇది వాల్యూ మనకు 1 అయిపోద్ది. 1 - 1, ఇక్కడ -1 ఉంది కదా, /3. ఇది చూడండి, యాక్చువల్గా మనకు -tan స్క్వేర్ ప్లస్ సీకెన్ స్క్వేర్ లేదు, సీకెన్ స్క్వేర్ -tan స్క్వేర్ అనమాట. ఇది చూడండి, ఇది సీకెన్ స్క్వేర్ -tan స్క్వేర్, అది 1 అవుతుంది. అది కూడా మనకు ఐడెంటిటీ ఉంది, 1 + 0/3 అనమాట. ఇది చూడండి, 1 - 1 ఎంత? 0, 0/3. ఇది 1/3, 0 ఏదైనా. ఓకే, మనకి ఇక్కడ హారంలో లవంలో కానీ మనకు 0 ఉంటే, 0 ఉంటే మనకు ఆన్సర్ ఏమైపోతుంది? 0, 0/1/3. ఇదే మన ఆన్సర్. ఓకేనా? సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి, sin థీటా = x/y. ఇక్కడ 0 <θ < 90. ఇది ఒక కండిషను, దీంతో మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. అయినా cot θ - cos θ/cot θ + cos θ ఎంత అన్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఇది నా ఆన్సరు. ఇక్కడ మనకు ఏమిచ్చాడు క్లియర్గా జాగ్రత్తగా చూడండి ఒక్కసారి. cot θ అన్నాడు. cot θ నేను ఎలా రాయొచ్చు అంటే cos θ/sin θ అని రాయొచ్చు. మైనస్ ఇక్కడ ఆల్రెడీ కాసే ఉంది, దాన్ని అలాగే రాయండి. హోల్ బై ఇక్కడ ఏముంది? కాట్ని మళ్ళీ సేమ్ అలాగే రాస్తారు. cos θ/sin θ అని రాయొచ్చు. -cos θ = చూడండి, ఇక్కడ ఇది మల్టిప్లై చేయాలి. ఫస్ట్ cos θని అలాగే రాయాలి. ఇక్కడ cos × sin ఏమవుతుందంటే sin θ × cos θ అవుతుంది. హోల్ బై ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? sin θ. అది సో నేనేమంటానంటే ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత ఈ sin θ మరి వేయొద్దు, ఇంకా వేస్తే వేసుకోండి, కానీ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి కొంచెం ఒక స్టెప్ తగ్గేటట్లు మనం వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, చేద్దాం ఒకసారి. అది క్యాన్సిల్ చేసేయండి ఒకసారి చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఏముంది? cos θ - sin θ × cos θ అని రాస్తాను. ఇక్కడ మళ్ళీ సైన్ క్యాన్సిల్ అయిపోద్ది, అది రాయలేదు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ cos θ ఉంది కామన్గా, మళ్ళీ ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ cos θ ఉంది. అంటే ఒక cos θని మనము కామన్గా రాయొచ్చు. ఓకే, మనము కామన్ రాస్తే ఇక్కడ ఎంత మిగిలింది సార్ అంటే sin θ మిగిలింది. ఇక్కడ మళ్ళీ cos θ కామన్గా రాస్తే ఇక్కడ 1, అంటే ఏమీ లేకపోతే 0 ఉండదు, 1 ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. 1 కామన్ రాసినప్పుడు ఇప్పుడు 1 ఉంటుంది. ఇంటూ
ఇక్కడ ఆల్రెడీ కాస్ వెళ్ళిపోయింది కాబట్టి సైన్ థీటా. ఇదిగో ఈ కాస్ థీటా క్యాన్సిల్. ఇప్పుడు 1 మైనస్ సైన్ థీటా అంటే ఎంత ఇచ్చాడు, ఎక్స్ బై వై. ఇదిగో ఎక్స్ బై వై బై 1 మైనస్ ఇది మళ్ళీ సైన్ థీటా కదా, ఎక్స్ బై వై. మల్టిప్లై చేయండి. ఎలా మల్టిప్లై చేస్తారు, వై ఇంటూ ఎక్స్, వై మైనస్ ఎక్స్ అవుతుంది. ఎంత, వై మైనస్ ఎక్స్ బై వై. మరి రాయండి నేను, వై మైనస్ ఎక్స్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఎక్కడ ఒకటి ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ అమ్మ, సారీ ఇది ప్లస్. ఓకే, ప్లస్ ఉంటుంది చూసుకోవాలి, ప్లస్ ఉంది. సో ఇక్కడ వై ప్లస్ ఎక్స్ బై వై క్యాన్సిల్ అయిపోద్ది. మన ఆన్సర్ ఇదే, ఆప్షన్స్లో ఇది ఉంది. ఓకేనా, చూడండి. cot 3a = tan a - 30. అక్కడ కండిషన్ ఒకటి ఇచ్చాడు మనకు. ఇది ఏ అనేది 0కి 90కి బిట్వీన్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అయితే సైన్ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సైన్ ఏ వాల్యూ అంటే ఏ కొనుక్కొని ఆ తర్వాత సైన్ కొనుక్కోవాలన్నమాట. చూడండి ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. cot 3a అని ఇచ్చాడు = tan a - 30 కదా, అది అలాగే రాయండి. ఇప్పుడు ఎటువైపు ఎప్పుడైనా ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు మనకు ఈ మోడల్లో మనకు ఆల్రెడీ సమ్స్ ఇచ్చాడు. ఒక మొత్తం ఓవరాల్గా ఒక 2-3 సమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ మోడల్లో. అందువల్ల జాగ్రత్త చూడాలి. cot 3a = tan a - 30. ఇప్పుడు కాట్ ఇస్తే ఇటువైపు కూడా కాట్లోనే రాయాలి. అది ఎలా రాయాలంటే cot 3a = ఇక్కడ చూడండి ట్యాన్ రాసావు కదా, ట్యాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ట్యాన్ని కాట్లో మార్చేసి 90 మైనస్ అదే రాయాలన్నమాట. మళ్ళీ ఎందుకు అలా రాయాలంటే చెప్తా. కాట్ చూడండి, ఇదిగో ఇలా రాయాలి. ట్యాన్ని కాట్లోకి మారిస్తే 90 మైనస్ ఇక్కడదే రాయాలన్నమాట. cot 90 మైనస్ థీటా, ట్యాన్ థీటా అయిపోతుంది కదా, అంటే థీటా ప్లేస్లో a - 30 ఉంది. ఓకే, cot 90 మైనస్ థీటా ట్యాన్ థీటా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సైన్ 90 మైనస్ థీటా ఏంటి సార్ అంటే కాస్ థీటా, అలాగే రివర్స్ కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా. ట్యాన్ 90 మైనస్ థీటా కాట్ థీటా, అలాగే కాట్ 90 మైనస్ థీటా ట్యాన్ థీటా. సీకెంట్ 90 మైనస్ థీటా కొసికెంట్ థీటా అవుతుంది. ఓకేనా, కొసికెంట్ థీటా, అలాగే రివర్స్ కొసికెంట్ 90 మైనస్ థీటా సెకండ్ థీటా. అందువల్ల ఇది. సో ఇప్పుడు చూడండి, కాట్ బోత్ సైడ్స్ కాట్ ఈక్వల్గా ఉంది కాబట్టి 3a = ఇక్కడ రెండు వైపులు చూడండి, ఇక్కడ కాటే ఉంది. క్యాన్సిల్ చేస్తాము, మీ ఇష్టం చేసుకున్న పర్లేదు కానీ చేయకూడదు. సరే, 3a = ఇక్కడ ఎంత అయిందంటే 90 మైనస్ a - 30. ఓకేనా, 3a = 90 మైనస్ a ప్లస్ 30 అవుతుంది. అవునా కాదు, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట ఇంటూ చేస్తే. ఇప్పుడు 3a = 90 + 30 120 మైనస్ a. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ a మైనస్ ఏని ఇటు పంపిస్తే మనకు లెఫ్ట్ సైడ్ పంపిస్తే 3a + a = 120, 4a = 120. మనకి ఏ కావాలి కాబట్టి ఇటు పంపించేస్తే ఆ ఏని బై అవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. 120/4 ఎంత వచ్చింది, 30 degrees. ఏ = ఎంత వచ్చింది, 30. మనకేం అడిగాడు, సైన్ ఏ అంటే సైన్ 30 వాల్యూ. సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2. ఇది ఆన్సర్. ఓకేనా, రైట్. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఈ విలువ కొనుక్కోమండు. సైన్ 0 కాస్ 90 √2 సైన్ 45 ప్లస్ కాస్ 45 మైనస్ కాట్ 45. ఇది చూడడానికి ఏం లేదు, మన వాల్యూస్ వచ్చిస్తే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది. సైన్ 0 వాల్యూ 0 ప్లస్ కాస్ 90 కూడా 0. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైన్ 0 ఎంత ఉంటుందో కాస్ 90, అలాగే సైన్ 30 కాస్ 60. ఓకే, సైన్ 45 కాస్ 45 ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ప్లస్ ఇక్కడ √2 ఇంటూ సైన్ 45 వాల్యూ 1/√2 ప్లస్ కాస్ 45, కాసు సైన్ ఒకటే, ఇక్కడ కూడా 1/√2 అవుతుంది. ఓకేనా, మైనస్ కాటు ట్యాను 45 వాల్యూలు 1 అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కాట్ 45 ట్యాన్ 45 ఒకటే. ఓకే, ఇక్కడ √2 క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది సార్ అంటే ఇక్కడ చూడండి 1 మిగిలింది. ఇది 0లో అయిపోతే ఇంక వదిలేయండి. 1 ప్లస్ ఇక్కడ 1/√2, ఇక్కడ ఒక -1, ఈ -1 మళ్ళీ +1 క్యాన్సిల్ అయింది. అంత ఎంత వచ్చింది, 1/√2. ఇదే ఆన్సర్. చూడండి ఇక్కడ tan a - b = 1/√3, tan a - b 1/√3 మరియు sin a + b = cos a + b అని ఇచ్చాడు. అయినా ఏ వాల్యూ ఎంత ఒక్కసారి చూడండి. ఇక్కడ క్లియర్గా మనకు ఏమి ఇచ్చాడంటే ట్యాన్
ఏ మైనస్ బి అని ఇచ్చాడు కదా, చూడండి ఒక్కసారి. ట్యాన్ ఏ మైనస్ బిని ముందు రాద్దాం. ట్యాన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇది ట్యాన్, ఇక్కడ ట్యాన్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ట్యాన్లో రాయాలి. ఇది ట్యాన్, ఈ సమ్ ఇలాగే ఇస్తాం లేదు అమ్మా, సైన్లో ఇచ్చినా సరే మనము రాయాలి. ట్యాన్ ఏ మైనస్ బిని 1/√3 దేనికి ఈక్వల్, ట్యాన్ 30కి ఈక్వల్ అనమాట, 1/√3. ఓకేనా, అందువల్ల ట్యానే రాసాం. ఇప్పుడు ఏ మైనస్ బి ఎంత వచ్చింది చెప్పండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees వచ్చింది. ఇది ఇక్కడ ఉంచండి. ఇక్కడ చూడండి, సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ అని ఇచ్చాడు. సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే అవి 45 degrees అయినప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతాయి, ఇంకెప్పుడు సైన్ కాస్ ఈక్వల్ అవ్వు. అలాగే ట్యాను కాట్ కూడా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే 45 degrees దగ్గర, సీకెంట్ కోస్కెంట్ 45 degrees దగ్గర ఈక్వల్ అవుతాయి. మరి అప్పుడు ఇది ఎంత అవ్వాలి, సైన్ 45 కాస్ 45 అంటే ఏ ప్లస్ బి ఎంత అవ్వాలి. ఈ రెండింటి నుంచి ఏ ప్లస్ బి మస్ట్గా మనకి ఏం తెలుస్తుందంటే 45 degrees అవ్వాలనే విషయం తెలిసింది. ఓకేనా, ఇక్కడ ఏ మైనస్ బి ఆల్రెడీ ఎంత వచ్చింది, ఏ మైనస్ బి ఎంత వచ్చింది సార్ అంటే 30. చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ ప్లస్ ఏ 2a ఈజ్ ఈక్వల్ టు 45 + 30 75 degrees. ఏ ఈజ్ ఈక్వల్ టు 75/2, రెండు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 37.5 degrees అనమాట. ఇదే ఆప్షన్లో ఉంది మనకు. ఓకేనా, 37.5. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 2 tan 60/1 + tan² 30 వాల్యూ ఎంత. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందుకు ఆప్షన్స్ ఇచ్చానంటే మీకు తెలుస్తుంది. వాడు ఆన్సర్ మనకి ఎంతో ఇవ్వలేదు, ఒక 1/√3 లేకపోతే √3 అలా ఇవ్వలేదు కదా, ఇలా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ రాశాను. ఒకసారి చూడండి, ఇవే ఆప్షన్స్ ఇచ్చాడు. 2 ఇక్కడ చాలా ఈజీనే. 2 × tan 60 వాల్యూ ఎంత అంటే tan 60 వాల్యూ √3, ఓకే, బై 1 + tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే, 2√3 బై ఇది 1 ప్లస్ ఇక్కడ 1కి స్క్వేర్ చేస్తే 1 స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇక్కడ మళ్ళీ, అప్పుడు ఇక్కడ 3 వస్తుంది. ఇప్పుడు పైన ఏమొచ్చింది సార్ అంటే 2√3 బై, చూడండి ఇక్కడ 3 1s 3 ప్లస్ ఇక్కడ 1 హోల్ బై 3. ఓకే, ఇప్పుడు చూడండి 2√3 బై 3 + 1 4 కదా, 4/3. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ కింద ఇంకో ఫ్రాక్షన్ ఉందంటే, ఒక భిన్నం కింద ఇంకో భిన్నం ఉందంటే, ఆ కింద ఉండే మనకి ఏదైతే హారంలో ఉండే భిన్నాన్ని మనము దాన్ని విలోమం చేయాలి. ఓకేనా, దాన్ని రివర్స్ చేయాలి. అప్పుడు ఇది 4/3 కదా, మనకేమవుతుందంటే 3/4 అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ రాయాలి ఇంటూ. ఓకేనా, ఇంటూ ఇక్కడ ఇంటూ రాసి ఎంత అవుతుంది సార్ అంటే 4/3 ఎంత అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న 4/3 ఏమవుతుందంటే 3/4 అవుతుంది. 2 1 2 2. ఓకేనా, ఇక్కడ 3√3/2, 3 ఇంటూ ఇలా చెప్పొచ్చు దీన్ని, 3 × √3/2. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 3 × √3/2 దేని వాల్యూ, ఇక్కడ 3 వచ్చింది అంటే ఇది కానీ ఆప్షన్లు అండి. కాకపోతే sin 60 వాల్యూ √3/2. ఓకేనా, sin 60 degrees వాల్యూ ఎంత అంటే √3/2, అందువల్ల sin 60 అని ఇక్కడ రాస్తే సరిపోద్ది. sin 60 degrees చూసారా, అలా అందుకోసం ఆప్షన్స్ రాశాను. ఇది ఒక సమ్. నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి, ఇక్కడ cos 1 degree, cos 2 degree, cos 3 degree, cos 174 degrees అని ఇచ్చాడు. ఇక్కడ మనకు మీ అందరికి చాలా తెలిసిన ఇదే. ఇక్కడ ఏంటంటే వాల్యూ కాస్ మధ్యలో కాస్ అలాగ 174 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చినా మనకు అనవసరం. మధ్యలో కాస్ మన జాగ్రత్త వినండి, కాస్ 90 వాల్యూ, ఇది కాస్ 90 వాల్యూ ఏమైపోతుంది సార్ అంటే కాస్ 90 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా, కాస్ 90 వాల్యూ ఎంత 0. అందువల్ల మరి అక్కడ మధ్యలో 0 ఉందని 0 × ఎనీథింగ్ ఎంత అయిపోతుంది 0 అయిపోతుంది, అంతే, సింపుల్ అది. ఓకేనా, నెక్స్ట్ 12th సమ్ చూడండి. ఏమిచ్చాడంటే సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే, ఓకేనా, అయితే మనకి ఏం కొనుక్కోండి అన్నాడంటే ట్యాన్ థీటా మైనస్ సీకెన్ థీటా. అదే ప్లస్ ఇచ్చాడు, మైనస్ ఎంత అవుతా ఉంటే, కాకపోతే ఇక్కడ రివర్స్లో ఉంది చూసుకోండి. ఓకే, సరే, ఇది చెయ్యాలంటే మనకు ఒక ఐడెంటిటీ తెలిసి ఉండాలి. అది ఏంటి సార్ అంటే సీకెన్ థీటా ప్లస్ ఫార్ములా మనకు తెలుసు కదా, సీకెన్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్, సీకెన్ స్క్వేర్ థీటా
ఈ సంచార్థం చూడండి, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా 5 అయితే ట్యాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ఎంత అవుతుంది అని అన్నాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మనకు ఫార్ములా ఉంది కదా ఐడెంటిటీ, ఓకేనా. అక్కడ ఏమవుతుంది సార్ అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది మనకు సూత్రం ఉంది కదా. అందువల్ల ఇది కూడా ఆ ఫార్ములాగా ఉంది కాబట్టి ఎప్పుడు దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. బట్ ఈ ప్లేస్లో మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 5 ఇంటూ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ 5 అటు వెళ్తే సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఎంత అవుతుంది సార్ అంటే 1/5 అవుతుంది. అవునా కాదు, 1/5 అయింది. మరి నీకు అడిగింది ఏంటి, రివర్స్. ట్యాన్ చూడండి ఇక్కడ ట్యాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా అన్నాడు. ఇది అంటే రివర్స్లో ఆడినప్పుడు మనకు ఇక్కడ ఇలా రాయొచ్చు, దీన్ని మైనస్తో మల్పి చేస్తే బోత్ సైడ్స్ మైనస్తో మల్పి చేసామనుకో అప్పుడు నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే ట్యాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్ పెట్టిస్తే సరిపోద్ది. ఎప్పుడైనా అలా అడిగితే మనము ఈ ఆన్సర్ నెగిటివ్ పెడితే సరిపోద్ది అనమాట. ఇది మన ఆన్సర్. సో ఇది ఇంకా మనకు ఇక్కడ చెప్పాను కదా, నిరూపక రేఖాగణితంలోని సమ్స్, అలాగే ఫస్ట్ మనకు వాస్తవ సంఖ్యలు అందులోంచి కూడా ఇచ్చాడు. సో అవి కూడా మనం మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి ఏవైనా పేపర్స్ కావాలన్నా, ఏ పేపర్ ఏ మనకు షిఫ్ట్లో జరిగిన ఏ పేపర్ కావాలన్నా నేను అన్నీ చేస్తాను మీకోసం. మనం ఇంకా టాపిక్ చెప్పమన్నా ఏదైనా ఒక 10th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ ఏది కష్టం ఉన్నా నాకు కామెంట్లో పెడితే నేను ఖచ్చితంగా చెప్తాను. అది 100% చెప్తాను. ఈ టెట్ అయ్యే లోపల మీరు ఫాలో అవ్వండి. HKS క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.